దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. వారిని లోపరచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున ఉండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి. శోబారాజైన హదరెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతు నొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100ంటికి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటికన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను. శోబారాజైన హదరెజరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. మరియు హదరెజరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసుకుని యెరూషలేమునకు చేర్చెను. హదరెజరు యొక్క పట్టణములైన తిబ్హతులో నుండియు కూనులో నుండియు దావీదు బహువిస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు శోబారాజైన హదరెజరు యొక్క సైన్యమంతటినీ ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినపడెను. హదరెజరునకును తోహుకును విరోధము కలిగియుండెను కనుక రాజైన దావీదు హదరెజరుతో యుద్ధము చేసి అతని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిష్తీయుల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు తీసుకునిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీదనూ రాజయ్యుండి తన జనులందరికిని నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయ్యుండెను. అహీలూదు కుమారుడైన యెహోషపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలకును యాజకులు. షౌష శాస్త్రి. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరెతీయులకును పెలతీయులకును అధిపతి అయి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి.